వచ్చేసిన మీకోసం మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన. అవేందో చూద్దాం ముందుగా ఎట్లని చూడండి. నసీబ్ కలిసిరా అని నర్సన్న, ఇంకా జర కోషిష్ చెయ్యన్నా. మంత్రుల నాస్తా ఖర్చు 9 కోట్లు, తిన్నది అరిగించుకోను పాటలు. తీన్మార్ గ్యారేజ్ పెట్టిన సత్తి. నాకు తీన్మార్ వార్తలన్నా సాఫీ ట్రక్ అన్నా చాలా ఇష్టం. ఈ మొలక లెక్కనే ఈ చెట్టు నుంచి వచ్చే గాలి, వీటి ఆకుల్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో తీన్మార్ వార్తల్ని కాపాడుకోవటం కూడా సత్తిగానికి అంతే ముఖ్యం. జీతం పెంచమంటున్నా మంగ్లీ. అరే నేనేమైనా 100,000 పెంచమంటున్నానా? 3.5 కదా. అర్రే పట్నంలా ఆనట్ల పడ్డది, వరదలు ఇట్లా వారినాయి, మీరు పైలంగుంటుండ్రి అని నిన్న చెప్పినాం కదా. కానీ లోపట నాకైతే మస్తు భయం ఉండే. వార్తలు అయిపోయే వరకు రాత్రి 10 అవుతుంది. నేను మేకప్ తీసి రోడ్డు మీదకి పోయే వరకు ఇంకో అర్ధగంట. ఇక బస్ ఎన్నర రావాలి, మళ్ళీ రోడ్లు బాగలేవాయే, మళ్ళీ ట్రాఫిక్. అబ్బా నేను ఎప్పుడు ఇంటికి చేరాలి అని మస్తు బుగులు పడ్డా. అనుకున్నట్టే 10:30కి బస్ స్టాప్ కడుకోయినా. బస్ అయితే తెల్లమే వచ్చింది. అమ్మయ్య సీటు కూడా దొరికింది అనుకున్నా. కానీ ఇంటికి పోయే వరకు ఎన్ని గంటలు అవుతుందో ఏమో, ఎన్ని గంటలైనా ఏం కాదనుకున్నా. కానీ పరిస్థితి అట్లా లేదు. అసలు పట్నంలో ఆనబడ్డదా అని అనిపించింది. నిన్న పొద్దుగాల్లటి వరదలు చూస్తే ఇది నగరమా నరకమా అనిపించింది. రోడ్లన్నీ షెర్లైనాయి, మోరీలు వంగినాయి, 7 కాడికి చెత్తా చెదారం కొట్టుకొచ్చి అద్మానంగా కనబడ్డది. ఇక ట్రాఫిక్ జామ్లు, అమ్మో ఆ తిప్పలైతే చిన్నగా లేవు. కానీ పొద్దుమీకెటే వరకల్లా మళ్ళా ఎప్పట్లెక్కైంది పట్నం. ఆ నీళ్ళెటు పోయినాయో, ఆ కాలువలు ఎటు మలిపిండ్రో, ట్రాఫిక్ జామ్ అన్న ముచ్చట్నే ఈయన వల్లే. గంటలల్లనే తిప్పలు తీరినాయంటే మున్సిపల్ మంత్రి కేటీఆర్ సార్ రంగంలకు దిగుడుతోనే. ఏడ నీళ్లు కనబడితే ఆడికి ఆఫీసర్లను ఉరికిపించిండు, ఏడ పబ్లిక్ తిప్పలైతే ఆడికి మనుషులను తోలిండు. ఆఫీసర్లతోని మీటింగ్లు, ఫోన్ల ఆర్డర్లతోని ఓ రేవుకు తెచ్చిండు. అన్యాలం ఆఫీసర్లు, కార్మికులు కూడా మస్తు కష్టపడ్డరు. గడియ సేపు నిలబడలే, ఏడ ఆపతుంటే ఆడికొయ్యి జనం తిప్పలు తీర్చిండ్రు. పోలీస్ అన్నల పనితనం కూడా మనం గుర్తుకు చేసుకోవాలి. ఆనల్నే శాతనైన కాడికి ట్రాఫిక్ జాములు కాకుండా చూసిండ్రు. కొన్ని తావులల్లా ఆళ్లే మోరీలు కూడా సాఫ్ చేసిండ్రు. ఆడీడ పబ్లిక్ కూడా కార్మికుల లెక్క పనిచేసి ఆపతిలా అండగా నిలబడ్డరు. మొత్తానికైతే పట్నాన్ని పెద్ద ఆపతిలకెళ్ళి జల్దిగానే బయటపడేసిండ్రు. ఇగో గా నడుమ మా ఆఫీస్లో అందరూ, సావిత్రి నువ్వు అమెరికా కోతున్నావట కదా, పాస్పోర్ట్ కూడా వచ్చిందట కదా నాకు వాళ్ళు చెప్పిండ్రు. సరే కానీ ఆడ మస్తు సెల ఉంటుంది, 2 చెద్దర్లు తీసుకొని పో అనోగలు. ఏ కెమెరా కొనుక్కో, ఆడ మంచిగా పోటువలు దిగొచ్చని ఇంకొకళ్ళు. పలానా పట్నం పోతే నువ్వు అది చూడొచ్చు, ఆడ పోతే ఇంకోటి ఉంటుంది. ఇట్లా అందరు సలహాలు ఇచ్చుడు. కానీ ఆఖరికి ఏమైంది, మంగ్లీ గాలి మోటార్ ఎక్కి అమెరికా పోయి వచ్చింది. నేను పోనందుకు మంగ్లీ పోయినందుకు కాదు, చుట్టుపక్కల వాళ్ళు అడుగుడుతోనే నాకు ఎట్లనో అనిపించింది. గవర్నర్ మోతుకుపల్లి నర్సన్న అని పిలుచుకునే భాగ్యం ఇప్పట్లో కలిగేటట్టు లేదు కదా. చిన్నదో పెద్దదో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయితా అని గంపెడ ఆశ పెట్టుకుంటే నిండారా నీళ్లు గుమ్మరిచ్చింది సెంటర్ సర్కార్. తమిళనాడు రాజ్భవన్ ను రోషే సార్ ఖాళీ చేస్తున్నాడని తెలిసి మన నర్సన్న చిన్నగా ముర్సలే ఆయననే లోపలికి తోలుతారని. కానీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు సార్కే తమిళనాడు బరువును కూడా ఎత్తిండ్రు. అంటే ఒక తెలుగు లీడర్ దిగిపోతుంటే ఇంకో తెలుగు లీడర్ నాకే వస్తుంది అనుకుంటే ఆఖర్లా వేరే తెలుగు లీడర్కి వచ్చిందన్నట్టు. ఆల్రెడీ మహారాష్ట్ర గవర్నర్ కొలువు చేస్తున్నా మళ్ళా ఈసారికే గా బరువు ఎందుకు ఎత్తిండ్రు. మహానాడు మీటింగ్ లో నన్ను గవర్నర్ నరసింహులు అని పిలుస్తుండని చెప్పుకున్న ఈసారిని ఎందుకు తీసుకోలేదు మనకైతే తెలియదు. ఏం తెలిసినా చంద్రన్నకు మోడీ సార్కే తెలవాలి. నర్సన్న కోరుకున్న కొలువు రాలేదంటారు, అంది పెట్టుకోకే. ఎక్కడ పోయినా గవర్నర్ అని నన్ను పిలుస్తున్నారు సార్, ఇది దాచుకున్నా దాగేది కాదు. ఇవాళ నేను మీకు ఒక మంచి సలహా ఇస్తున్నా, అది పాటిస్తే మీకే మంచిది. మీరు దాని మీద ఆఫీస్కి పోతే పైసా ఖర్చు ఉండదు, పానం కూడా మంచిగా ఉంటుంది, త్యాట గాలి పీల్చుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ అయినా సందులకి వెళ్ళి సర్రన ఊరుకోవచ్చు. మళ్ళీ దాని మీద పోవుడు ఇప్పుడు ఫ్యాషన్ కూడా. అర్రే మీ అందరికి కొంచెం అంత అర్థమై ఉంటుంది కదా. అవునులా సైకిల్ దొక్కుండ్రి, ఆరోగ్యంగా ఉండుండ్రి. ఇప్పుడు సైకిల్ ముచ్చట ఎందుకంటే ఎందుకు, శ్రీమంతులంతా చిన్న సైకిల్ వేసుకొని ఏ ఊరిని ఉద్ధరిద్దామని పోతుండ్రో అని అనుకుంటుర్రా. హర్యానాల అసెంబ్లీకి పోతున్న శ్రీమంతులు వీళ్ళంతా. ఈయన ముఖ్యమంత్రి సారు. ఓ అరే ఏమీ లేకర్లో ఏమో అడ్డం పోయి మరి మూతికాడ మైకులు పెడుతుర్రు. వీళ్ళు కూడా ఒక సైకిల్ ఎక్కి ఇంటర్వ్యూ చేస్తే కాదా.
ఆ రైట్ రైట్ పోనీయండి. అబ్బా గీసారి అప్పుడే మోసగొన్నాడు. ఓహో సైకిల్ దొక్కరానోళ్ళు బ్యాటరీ రిక్షాల మీద వస్తుర్రు. గీసారిని చూడుండ్రి, సైకిల్ దొక్కే పోటీలా ఒలింపిక్స్ కి పంపిస్తే బంగారు బిల్లం తెచ్చేటట్టుండు. ఇదేం కర్మరా నాయనా అని అనుకుంటున్నట్టున్నాడు గిననైతే. ఏక్ నంబర్ కార్లు ఉండంగా సైకిల్ దొక్కుడు గిదేం పని అని అనిపిస్తుంది కదా. ప్రకృతిని కాపాడేందుకు అసెంబ్లీకి సైకిళ్ళ మీద పోయినరు. పొగతోని గాలి ఖరాబ్ అవుతుంది. అందరు సైకిళ్ళే దొక్కితే మంచిగుంటుందని ఎరక చేస్తుండ్రు అన్నట్టు. దినాం కౌసుదిని ఐతారం కారం మెతుకులు తినుకుంటా ఊర్లో కోళ్ళు తక్కువ అవుతున్నాయి అన్నట్టు లేదు ఇలా ముచ్చట. ఒక్కరోజు సైకిల్ దొక్కితే ఏమొస్తుంది సార్లు, చెమటలు కాకూడదు తప్పితే. గాలి ఖరాబ్ కాకుండా చెట్లు పెంచుడో బండ్లు తగ్గించుడో ఇంకేదన్నా ఉపాయం చేయాలి గాని. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు అంగట్ల బేరగాళ్ళంతా బదురుకుంటారు. మనమందరం ఒకే రేటు చెప్పాలి, రూపాయి కూడా తగ్గేది లేదు. ఎవరన్నా సాటు మాటు బేరాలు చేసిండ్రు అనుకోండి, ఇట్లా రేట్లు తగ్గిస్తామని మేము ఇంత జుర్మానా వేస్తామని తీర్మానం చేసుకుంటారు. ఇక అప్పుడు వాళ్ళు చెప్పిందే రేటు అమ్మిందే వస్తువు అవుతుంది. ఇగో సేమ్ ఇట్లనే చేసిండ్రు వీళ్ళు కూడా. పెండ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. పెండ్లి ముచ్చట ఏమో గాని ఇయ్యాల రేపు సొంతింటికల్లా తీరేదట్టే ఉన్నది. ఇటుకే ఉష్కే సలాకులు కంకర రేట్లు చిన్నగా లేవు. ఇక సిమెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బస్తా 400 దాకా వలుకుతున్నది. అంత రేటు పెట్టలేక పెద్ద పెద్ద మోతేవార్లు చేతుల మీదికి లేవట్టిండ్రు. మరి సిమెంట్ రేట్లు చిక్కకుంటే గిట్లెందుకైనాయో తెలుసునా? అంతా ఆ కంపెనీల పుణ్యమే. సిమెంట్ కంపెనీల జేఏసీ అని ఒకటి పెట్టి అందరూ కుమ్మక్కైనరట. మాల్లేదని చెప్పుడు, ఉన్న వాళ్ళు పిటాన పిరానికి అమ్ముడు. మనం అగడవడ్డోళ్ళం అయితివి. రేపు ఇంకింత పెరగొచ్చని ఎంత చెప్తే అంతకే కొంటివి. ఎందుకో డౌట్ వచ్చి ఒక సర్కార్ సంఘం ఎంక్వైరీ చేస్తే మనోళ్ళ బాగోతం మొత్తం బయటపడ్డది. ఇంత పనికున్నారు తాతలు అని 11 సిమెంట్ కంపెనీలకు 6,700 కోట్ల రూపాయలు దండిగేసింది. మందిని కొరిగిన దానికి 2 వాళ్ళు గీక్తుండ్రు అన్నట్టు. కానీ ఏం లాభం? ఎక్కువ పైకం పెట్టి కొన్నోళ్ళకి ఇస్తారా? ఈ డౌట్ ఏదో రేట్లు పెరుగుతున్నప్పుడే వచ్చుంటే గింత పైకం గుంజకపోదురు. ఇకనన్నా పెరగకుండా చూడుండ్రి సార్లు, అదే 10,000. మంగ్లీ జీతం ఇవాళ ఏమన్నా గాని తీన్మార్కోలు అస్సలు ఎక్కను జీతం పెంచేదాకా. ఏంది జీతం పెంచాలా? జీతం లేదు గీతం లేదు, ఆ ధర్నా బంద్ పెట్టు. నేను అదే అంటున్నా, జీతం పెంచేంత వరకు కొలువు బంద్ పెడతా అని. సావిత్రి నువ్వు సావిత్రి డౌన్ డౌన్ అన్నా, సావిత్రి గ్రేట్ అన్నా, నీ జీతం అయితే పెంచలేదు. పెంచకుంటే ఇక్కడనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను గాని ధర్నాను మాత్రం విరమించేదే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో మంగ్లీ, నేను 10 రూపాయలు కూడా పెంచా. ఏంది 10 రూపాయలా? గన్ని గనం పైసలు నిన్నెవరు పెంచమంటుండ్రు? నాకంత వద్దు. మరి ఎంత కావాలమ్మా? 1000 రూపాయల 2000? 3 రూపాయల ఆటాను పెంచితే చాలు. ఏమ్రా ఎవ్వే 3.5? అదేంటబ్బా, ఎవరన్నా 1000 పెంచమంటారు కానీ నువ్వేందుకు ఇట్లా అడుగుతున్నావు? 1000 పెంచితే ఆ జీతం అంతా ఏం చేసుకోవాలి, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి? నాకేమొద్దు, మంచి ఆయని. ఏమో అబ్బా, నీ తిక్కేందో నాకు సమజ్ అయితే లేదు. ఒక్క రోజుకి 3.5 రూపాయలు పెంచు, తర్వాత 15 రోజులకు నెలకు ఆటాన తగ్గించుకో. నువ్వు ఇట్లా అడుగుతున్నావంటే ఏమో ఉన్నది ముచ్చట. పెట్రోల్ రేట్ ఏమో 3.5 పెంచే. నేను దినం ఆఫీస్ కి ఎట్లా రావాలి చెప్పు? నువ్వు పెంచితేనే కదా నేను వచ్చేది. నీ తెలివికి కొర్రిసీమలు గారవా, ఇదేం బుద్ధి నీకు? గా 3.5నే ఎక్కువైంది ఇప్పుడు. దినం లీటర్ పెట్రోల్ కాలుతుంది నా బండికి. ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతే ఎవరు భరించాలే? అందుకే కరెక్టే, ఆర్తలు చెప్తున్నావు కదా నీకు జీతం ఇస్తున్నారు. నేను పెంచమంగ్లీ, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఏం చేస్తా? బండి మంచిగా ఇంట్లో పెట్టి నడుచుకుంటా వస్తా చిన్నగా. నీకే ఆలస్యం అవుతుంది. సరే, బండి ఇంటికాడ పెట్టి బస్ కస్తే అయిపోతుంది కదా. డీజిల్ రేట్లు కూడా పెంచిర్రు పెట్రోల్ తో పాటు. పుసుకున్న వాళ్ళు కూడా బస్ ఛార్జీలు పెంచితే మజావుని ఆడి బస్సుమా. మరి ఇప్పటికే నెలకు 2-3 సార్లు తగ్గించారు కదా, మరి అప్పుడు అనలేదు నాకు జీతం తగ్గియమని? 10 సార్లు తగ్గించినా ఆటాననే తగ్గిస్తారు. అప్పుడు నువ్వు ఆటాననే కోత పెట్టుకో జీతంలా. నేనైతే చెప్తున్నా కదబ్బా, పెంచులు లేదు తగ్గించులు లేదు. ముందుగా నువ్వు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి పో, ఆ ధరణ బంద్ పెట్టు. నీ పీసినారు దానివి నువ్వైతే. అసలుకే పెట్రోల్ రేట్లు పెంచే, ఇంకా అందులో కల్తీ చేస్తారు. నేను అసలు రాను పో. బండికి పెట్రోల్ కొట్టియా ఏం కొట్టియా, ఎంత ఆలస్యమైనా నడిచే వస్తా పో. రాన్రా. ప్రణామం 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 సాఫిత్రక్కకే ప్రణామం. అర్రే మావాడేదో పాట పాడుకుంటూ వస్తుండు. ఓ పోడా, అయినా ఈ మొక్కేంటిరా? ఈ చెట్టుకు కాసిన ఆకుల్ని, వాటి నుంచి వచ్చే గాలిని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో
ఈ తీన్మార్ ఆర్తల్ని మంచిగా చెప్పి కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. అదే సత్తిగాని పని. తీన్మార్ ఆర్తల్ని మనం కాదురా కాపాడేది, జనాలే. సరే కానీ ఇప్పుడైతే ఏంది? బాదుషా డిసైడ్ అయితే స్వీట్ దుకాణం మొత్తం ఖాళీ అవుతుంది. ఏందిరా నీ సినిమా డైలాగులు? నాకు గిన కోపం వస్తే మంచిగా చెప్తున్నా చూడు. సముద్రానికి కోపం వస్తే చేపలు దొరకాయి. అరే సత్తిగాని కోపం వస్తే ఇంట్లో తిండి కూడా దొరకది. షాంపులు చూపెట్టాలనా? అబ్బా ఇప్పుడు నీ లొల్లేందిరా? సరే కానీ గా సైకిల్ వెనుక గా మొక్కేందో అంతు పడతలేదు నాకు. ముల్కంతే ఎంత ఇష్టమో తీన్మార్ చూసే జనాలన్నా నాకు అంతే ఇష్టం. అమ్మమ్మ తోడు తీన్మార్ చూసే జనాల కోసం ఏదైనా చేస్తా. ఏంద్రా నాయన నీ డైలాగులు? ఆపు ఆడికొచ్చినాడు దమ్మడి దిమ్మడ గుర్తుతో చెప్తున్నా. ఆర్తి ఏంద్రా అయ్యాలడిది? అన్ని జాగాల్లో పెద్ద మనుషులకు తీన్మార్ ఆర్తలంటే ఇష్టమంట. ఏదన్నా టీవీ లేని ఇల్లున్నదేమో తిరిగి వార్తలు చెప్పొస్తా సైకిల్ మీద. అర్థం కాకుంటే 10 సార్లు చెప్పు, నేను వద్దన్నారు ఎవరన్నా? వార్తలు ఒల్రి 100 సార్లు చెప్పినామన్నది లెక్క కాదు. అర్థమయ్యేటట్టు ఒక్కసారి చెప్పిందే ఈ సత్తిగాని లెక్క. అరే మనం రోజు కూడా పెద్ద పెద్ద విషయాలను ఇడమర్చే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటున్నా నేను? తీన్మార్ ఆర్తలు అంటే నాకు ప్రాణం. ఆర్తలు ఒక్కటే కాదు, ఆ భాష యాసల బతుకుడంటే ఇంకా ఇష్టం. సత్తి నువ్వు చిన్నింటి డైలాగులు కొడుతున్నావు కదా? తీన్మార్ గ్యారేజ్ ఇచ్చట అన్ని రకాల వార్తలను రిఫేరింగ్ చేయబడును. అక్క నేను జంత గ్యారేజ్ సినిమా చూసి వచ్చిన. అబ్బా అబ్బా నువ్వైతే కొత్త సినిమా ఏది విడుదలైతే అదే కథ ముంగటేసుకుంటావు. అక్క జంత గ్యారేజ్ సినిమాల మనసులో ధమాకులు రిఫేరింగ్ చేస్తాడు చిన్నేంటి గారు. మంచిగా తీసింది అక్క పరిటాల శివ అన్న సినిమా. ఓ పిత్తురాడా, పరిటాల శివ కాదురా కొరటాల శివ. కొత్త సినిమా విడుదలైతే చాలు నా పైసలన్నీ కథం చేస్తావు నువ్వు. అక్క వాళ్ళు 360 దినాలు కష్టపడి సినిమా తీస్తారు. మనం 300 ఖర్చు పెట్టి సినిమా చూస్తే ముల్లే అవుతున్నా. అది ఆర్తలని మంచిగా సినిమా చూసి వచ్చినావు కదా ఆఖరికైతే. పెద్ద ఆయన ఎప్పుడూ ఒక మాట అంటుండే, ఆర్తలు చెప్పుతో పాటు మొలకలను కూడా కాపాడితే మంచిగా ఉంటుందని. అట్లయితే ఈ దునియా ఇంకా బాగుపడుతుంది. అవునా? సరే కానీ సత్తి సినిమా ఎట్లున్నదిరా? నాకు ఇష్టం చెప్పవా? ఉత్తగానే చెప్తారు నీకు. ముందుగా ఒక మొలక పెట్టు, తర్వాత జంత గ్యారేజ్ సినిమా చూడు. మనసులు ఇల్వ మొలకలు ఇల్వ తెలుస్తాను నీకు. ఆగో నేను సినిమా స్టోరీ చెప్పమంటే మొక్క పెట్టమంటాడేంటి? ఏం చేయాలి? బుడ్డ రీల్ వచ్చినప్పుడు నువ్వు చెప్పవు ఆ టైలర్ రాలా? నేను కూడా పెద్ద రీల్ సంగతి చెప్పిన. ఇది కూడా ఆర్తనే. ఇక నేను వెళ్ళాలి సిస్టర్, ఆనమోగులైతుంది. వర్షంలో తడిస్తే నాకు సర్దవుతుంది. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు, జయ హో జనతా. పట్నంలా చాలా మందికి పొద్దుగాల నాస్తా చేసుడు అలవాటు. ఇంట్లో చేయని వాళ్ళు బయట వచ్చే తింటారు. మన గల్లీలలో ఉన్న టిఫిన్ సెంటర్లో ఉద్దర ఖాతా పెడతారు. ప్లేట్కో 25 రూపాయలు 30 రూపాయలు వేసుకో రాదుండ్రి. నెల జీతం రాగానే మొత్తం పోయి బిల్లు కట్టేస్తాం. ఎంత అవుతుంది? మా అంటే 900-1000 రూపాయలు అవుతుంది. లేదు ఓ మంచి హోటల్లో ఖాతా పెట్టినా ఓ 2-3 వేలు అవుతాయి అనుకోండి నెల పేరు మీద. కానీ ఒక తాన కొందరు లీడర్లు తింటే ఏడాదికి కోట్ల బిల్లు అయింది. మనం నాస్తలకు ఇడ్లో దోశో పూరియో తింటాం. కానీ ఉత్తరప్రదేశ్ మంత్రులు పొద్దుగాలనే మనిషికో తులం బంగారం మింగేటట్టున్నారు. లేకుంటే ఎందుల్లా 4 గంటలకు నాస్తల ఖర్చు 9 కోట్ల రూపాయలట. మంత్రుల బొజ్జలిల్వను ముఖ్యమంత్రి అఖిలేష్ అన్నే చెప్పిండు కొద్దు. మళ్ళా ఉత్త సమోసాలు షాయిలు కుదిగుంజితే గులాబ్ జామ్ తింటేనే గింత బిల్లైందట. ఇంకేమన్నా రేరికేనా? చాయ్ సమోసాలకు రోజుకో 2500 ఖర్చు పెట్టండి. మంత్రుల కిల్వెట్లుంటది అని మాట్లాడిండు. ఇక మంత్రులకు బిర్యానీ ఆఫర్లు పెడితే బడ్జెట్ల 1/2 మందం పైకం వీళ్ళ తిండికే పోతట్టున్నది. అయినా కడుపుకు తింటే తప్పే ఉన్న సార్లు ఇంకో 1 కోటి రూపాయల చాయ్ సమోసాలు తిని 10 కోట్ల మాత్రం చెయ్యండ్రి. అంతేగాని కాంట్రాక్ట్ల కాడ పర్సంటేజీలు ప్రాజెక్టుల పైకం మింగుడు చెయ్యకుంటే చాలు. ఏందో ఏమరా నాయన, ఒక మనిషి చచ్చిపోతే ఆ రోజు మొత్తం ఆయన గురించే మాట్లాడుకుంటాం. జర్రంత దగ్గరోడైతే ఇంకో 4-5 రోజులు ఆయన జ్ఞాపకాలను యాడ్ చేసుకుంటాం. లేదు ఇంకా చాలా గొప్ప లీడర్ అయితే ఓ 10 రోజులు అయినాక మర్చిపోతాం. మళ్ళీ ఆయన పుట్టినరోజుకో వర్ధంతికో పోటుకు దండేసి దండం పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఒక మహానాయకుని గురించి నెల రోజులు సంధి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజులు చెప్పుకుంటామో కూడా తెలియదు. నయ్యింగాడంచే నయ్యింగాడే పో సాలే పురుగు లెక్కనే వాగిపోయిండు. ఏడ చూడు భాయ్ సాబ్ మనుషులే. లీడర్లు పోలీసులు లాయర్లు అందరూ నయంతోని అతకం పతకం తిరిగినోళ్లే.
ఆఖరికి వాడు చేస్తే ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లలో కూడా నయం మనుషులే ఉన్నారంటే ఎంత పెద్ద మోతేవారో చూడురిగా. కేసును ఈ స్పెషల్గా ఎంక్వైరీ చేస్తుండ్రు కదా, అందులో ఒక పోలీస్ ఆయనకు నయం జాన్ జిగ్రి దోస్తట. ఇద్దరు కలిసి జోరుగా దందాలు చేసిర్రట. దొంగోనికే ఇంటి తాళాలు ఇచ్చినట్టు లేదు ఈ ముచ్చట. మనోన్ డైరీల కమ్మలు తిప్పేస్తే గా పోలీసార్ భాగవతం బయటపడే వరకు ఎంక్వైరీ టీంలకి వెళ్ళి తీసేసి ఇంకొకరిని పెట్టుకున్నారు. ఎందుకైనా మంచిది ఈ కొత్త పోలీస్ మీద కూడా నజరేసి పెట్టుండ్రి సార్లు. కానీ తెలంగాణల, ఆంధ్రాల, మహారాష్ట్రల, గోవాల, ఛత్తీస్గఢ్ల ఇట్లా దేశం మొత్తం 9 మనుషులే ఉన్నారు కాబట్టి నన్ను అడిగితే ఏ అమెరికాతోనో ఈ కేసుని ఎంక్వైరీ చేపిస్తే బాగుంటది. నేను పోయేస్తా మరి, రేపు కలుద్దామా మళ్ళా. నమస్తే.